హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. అనకు కనకు వినకు. అది సబర్మతి ఆశ్రమము. గాంధీజీ గారు ఒక్కరే చిరు చాప మీద కూర్చొని ఉన్నారనమాట. చిన్న చాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి ఈ పుస్తకాన్ని ముందున్నటువంటి చెక్క మీద పెట్టారనమాట. చెక్క పెట్టె మీద పెట్టారు. నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చినటువంటి బొమ్మ వైపు దీక్షగా చూస్తూ ఉన్నారు బాపూజీ. మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు. తదేక ధ్యానంలో ప్రతిమ వైపు చూస్తున్నటువంటి బాపూజీని చూశారనమాట. ఏకాగ్రతతో ఉన్నటువంటి గాంధీజీకి వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. ఎవరబ్బా నవ్వుతూ ఉన్నారు? బాపు వెనక్కి తిరిగి చూశారు. మహాదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడనమాట. మహాదేవ్ బాయ్, రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టి మీద బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పకపక నవ్వడం మొదలుపెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చేయి వేసి తట్టుతూ, అసలు ఈ బొమ్మను చూసావా, ఎంత గొప్పగా ఉన్నదో అన్నారనమాట. అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. కోతులు కాదు, అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ దేశాయికి చూపిస్తూ, ఇదిగో చూడు, ఈ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి 3 పనులు చేస్తూ మనకు 3 విధాలైనటువంటి ఉపదేశాలని ఇస్తూ ఉన్నాయి. మొదటి బొమ్మ వచ్చేసి చూడు, 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది. చూడండి, ఇక్కడ చూడండి, బొమ్మలు చూడండి. ఫస్ట్ వచ్చేసి నోరు మూసుకొని కూర్చుంది అంటే చెడు మాట్లాడవద్దు అని. రెండో బొమ్మ చూడు, 2 చేతులతో 2 కళ్ళు మూసుకొని కూర్చోనుంది. చూడండి, అంటే చెడు చూడకు అని అర్థము అన్నాడు గాంధీజీ. గాంధీజీ మాటలు విని మహాదేవ్ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడనమాట. 3వ బొమ్మ వైపు చూసి, ఏం చేస్తున్నాదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. అది తన 2 చేతులతో గట్టిగా 2 చెవులు మూసుకొని ఉంది అన్నాడు దేశాయ్. దాని అర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తుంది. మొత్తం మీద ఈ 3 కోతులు చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశం, ఏమంటావు అన్నాడు బాపూజీ. మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెతికి తీయగలరు, అందుకనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడనమాట మహాదేవ్జీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనటువంటి వీరి ప్రసిద్ధ ప్రఖండమైనటువంటి ఖండకావ్యాలు. పిల్లల కోసము తెలుగు బాల శతకం అనేటువంటిది రచించారు ఈయన.